నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మోదీకి ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ఈడీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తుందని భయపడి కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చెందిన పేపర్ నష్టాల్లో ఉంటే మేము పార్టీ తరఫున వారికి రుణం ఇచ్చాము. దానేదో తప్పుగా చూపించి మనీ లాండరింగ్ జరిగి ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది? మా సంస్థలో మేము డబ్బు పెట్టుకుంటే ఇది కక్ష సాధింపులో చర్యలో భాగంగా ఇవాళ ఏమీ లేదు. రాహుల్ గాంధీ అంట ఈ దేశం నడుస్తూ ఉంది. కులాలకి మతాలకు అతీతంగా ప్రజలంతా రాహుల్ గాంధీని అనుసరిస్తూ ఉన్నారు. రోజు రోజుకి రాహుల్ గాంధీ బలవంతులు అవుతూ ఉన్నాడు. కాబట్టి భయం పుట్టుకున్నటువంటి మోడీ ఇలా కేసులు పెడితే తగ్గుతారని అనుకుంటున్నారేమో. అది అవివేకమే అవుతుంది. గాంధీ కుటుంబానికి కేసులు కొత్త కాదు. నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క బీజేపీ నాయకుని చెప్పగలుగుతారా మా నాయకుడు స్వాతంత్ర పోరాటంలో ఉన్నాడని? ఇప్పటి వరకు 2014 తర్వాత నామోదైన ఈడీ కేసుల్లో 95.6% కేసులు ప్రతిపక్ష పార్టీల మీద పడ్డాయి. దీని అర్థమైంది అంటే ఈడీని సిబిఐని తమ జేబు సంస్థగా వాడుకుంటా ఉంది బీజేపీ. ఇది అప్రజాస్వామికం కాదా? ఇవాళ సోనియా గాంధీ వయస్సు కూడా చూడకుండా మీరు ఛార్జ్షీట్లో పెట్టారంటే ఎంత దుర్మార్గులు మీరు. అంటే మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈడీని సిబిఐని విచ్చలవిడిగా వాడుతానంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. ఇది ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. కోర్టుల నమ్మకం ఉంది మాకు. కోర్టు ద్వారా రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతాం. గాంధీ కుటుంబం కేసులకు భయపడదు లేదు. ఈ దేశంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజాస్వామ్యం లోక్ మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు రాహుల్ గాంధీ వెంట